అందశ్రీ గారి గురించి మనందరికి తెలిసిందే. తను లాలాపేటలో దాదాపుగా 45 సంవత్సరాలు అక్కడ పెరిగాడు, ఉండడం గానీ, అక్కడనే నివసించడం అయితే జరిగింది. అక్కడ సంబంధించిన స్థానికులైతే ఉన్నారు. మాట్లాడించే తెలుసుకున్నాము. వాళ్ళతోని ఏ విధంగా ఉండేది, ఆయన ఆశయాలు వాళ్ళతోని ఏ విధంగా పంచుకునేదని తెలుసుకునే ప్రయత్నాలయితే చేద్దాం. అన్న అందశ్రీ గారు లాలాపేట పెంచిందన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. మీరు స్థానికులుగా మీకు ఎటువంటి సందేశం ఇచ్చేవారు? ఎలా ఉండేవారు? ముందుగా మీ తెలుగు 360 టీవీ ఛానల్‌కి ధన్యవాదాలు. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ గారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు, ఉస్మానియా యూనివర్సిటీకి, తెలంగాణ ప్రజలకు ఆయన పాటలతో, ఆటలతో అందరికీ శక్తినిచ్చి ముంగట నడిపించిన వ్యక్తి అందశ్రీ పాటలు. అలాంటిది ఈరోజు ఆయన లేని వార్త దిగ్భ్రాంతికి గురైన అందరం ప్రజలము. మేము లొకాలిటీగా లాలపేట వాసులుగా మేము సారు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నన్ను లాలపేట అత్తుకొని చూసింది, నాకు ఏ లోటు లేకుండా పెంచింది, 40 సంవత్సరాల నుంచి నన్ను ఆదరించింది అని దిగ్మాంతితో ఆయన వ్యక్తం చేసిండు ఆ ఇంటర్వ్యూలో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గవర్నమెంటు తెలంగాణ ప్రజలు ఊహించలే అధికార లాంఛనాలతో ఆయన మన ఫండ్లను జరిపించడము. దాంతో పాటు సీఎం గారే స్వయంగా ఆయన పాడమోయడము, అన్న అని పిలవడము, పాలు పోయడము. ఏ రాష్ట్ర సీఎం ఇలాంటి చేయడు. ఇంత అసలు ఒక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారిని పిలిచి తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆయన రాసిన పాటని ఎంచుకోవడము, ఆయన మరణించిన తర్వాత ఆయన పాడమోయడము, పాలు పోయడము, దగ్గరుండి జరిపించడము చాలా పెద్ద అచీవ్మెంట్ అది సీఎం గారికి. అది ఒక షెడ్యూల్డ్ కులాలకు ఇచ్చిన రెస్పెక్ట్. ఆయన ఒక ప్రజలకు ఒక కుల మతం భేదం లేని సీఎం గారు ప్రజల మనసు కొట్టేసింది ఇది ఈరోజు. అలాంటిది అలాంటిది మేము మా లొకాలిటీగా మేము కోరడం ఏంటంటే అన్న, మాకు తార్నాకల ఫ్లైఓవర్ ఉంది, మా లాలపేట అటేసి ఉంటుంది. 40 సంవత్సరాలు ఆయన పుట్టింది కట్కేస్తాం అయినప్పటికీ 40 సంవత్సరాలు పెంచి పోషించింది లాలపేట. దానికి గుర్తుగా మేము తెలంగాణ గవర్నమెంట్కి కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, షెడ్యూల్ కులాల మంత్రివర్యులు అదిల్ లక్ష్మణ్ గారు కానివ్వండి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ కానివ్వండి, అధికారులకు కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి, లాలపేట ఫ్లైఓవర్కి అందశ్రీ అని పేరు చేయడము. దాంతోపాటు ఆయన చిరస్థాయిగా 40 సంవత్సరాలు ఉండు కాబట్టి లాలపేటలో ఓ చిన్న విగ్రహము, అది జయశంకర్ స్టేడియం దగ్గర అనే విగ్రహం ఏర్పాటు పెట్టాలని ప్రభుత్వము ఆ లాలపేట ఫ్లైఓవర్కి అందశ్రీ ఫ్లైఓవర్గా పెట్టడము. ఇంకేదైనా మ్యూజికల్ అకాడమీకి ఉంటే ఆ లాలపేటలో కానీ, హైదరాబాద్లో కానీ, అందశ్రీ గారు ప్రజాకవి కాబట్టి ఆ మ్యూజికల్ బిల్డింగ్కి ఆయన పేరు పెడితే మాది ఒక చిన్న రిక్వెస్ట్. మా డిమాండ్ ఏం కాదు, ఎందుకంటే అడిగిందల్లా అడగకముందే అన్ని తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ చేస్తుంది కాబట్టి ఇది ఒక చిన్న రిక్వెస్ట్గా మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి, కలెక్టర్ గారికి మా విన్నపం అన్న. మాకు ఈ అవకాశం ఇచ్చింది తెలుగు టీవీ 60 ధన్యవాదాలు.